హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరితో కూడా ఒక ఇంపార్టెంట్ డేనైతే నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ హాస్పిటల్ కన్సల్టేషన్ అనమాట. అసలు డాక్టర్ గారు ఏమంటారో ఏంటా అని ఒకటి టెన్షన్గా ఉంది. ఎందుకనంటే ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇంకా మధ్యలో ఈ సంక్రాంతి ఇవన్నీ వచ్చేసరికి సో సిమ్టమ్స్ కూడా ఏం లేవు ఆ టైంలో. సరే, తర్వాత ఫెస్టివల్ నుండి వచ్చిన తర్వాత అప్పుడు చూపించుకుందాము అన్నట్టయితే అనుకున్నాము. ఇంకా వచ్చిన వెంటనే ఆ రోజు నుండి కూడా నాకు ఒకటే వామిటింగ్ సెన్సేషన్, చాలా వీక్నెస్ ఉండి దగ్గరగా 3 days నేను అసలు ఏ ఫుడ్ కూడా ప్రాపర్గా తినలేకపోయాను. అసలు ఏది కూడా, నాట్ ఈవెన్ వాటర్ తాగినా సరే నాకు అసలు సెట్ అయ్యేది కాదనమాట. ఇప్పటికీ కూడా అదే ఫేజ్ అయితే నడుస్తుంది. సో ఇంకా హాస్పిటల్లో చూపిందాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి 7th week అయితే నడుస్తుంది అనమాట. ఇంకా స్కాన్ అది ఎప్పుడు చెప్తారు ఏంటి అని వెయిట్ అయితే చేస్తున్నాము. స్కాన్ వన్స్ అంతా ఓకే అన్నట్టయితేనే ఫ్యామిలీలో రివీల్ చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఎందుకనంటే ఇప్పట్లో ప్రెగ్నెన్సీస్ మనం చూస్తున్నాం కదా, చాలా మిస్క్యారేజెస్ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. సో వన్స్ మనం చెప్పి ఆ తర్వాత మిస్క్యారేజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఇవన్నీ ఎందుకు అనేసి స్కాన్లో అంతా ప్రాపర్గా ఉంటేనే చెప్తాను. ఇంకా ఫర్దర్గా అసలు నాకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇంతసేపు మొబైల్ పట్టుకుని మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. అండ్ వీరు గారు వచ్చేసరికి కార్లో అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా చలో మార్నింగ్ కన్సల్టేషన్ తీసుకున్నాము, వెళ్ళిపోయి అసలు డాక్టర్ గారు ఏమంటారు అండ్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలని సజెస్ట్ చేస్తారో చూద్దాము. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. కార్. కార్లో వెళ్తున్నాం. బాగుంది ఇది. ఓకే. అయ్యా, ఇప్పుడు హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సేమ్ లక్కీ కేసులో ఏ హాస్పిటల్ దగ్గర అయితే చూపించేవాళ్ళమో సెంటిమెంటల్లీ ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ ట్రీట్మెంట్ అదంతా అయితే బాగానే ఉంటుంది. సో ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. దగ్గరగా ఎన్ని ఇయర్స్ గ్యాప్ అని అంటున్నారు కదా, 3 years అలా అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ నేను ఫర్దర్ బ్లాగ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హాస్పిటల్ నుండి తెచ్చుకున్నాను అంటున్నాను. లక్కీ చెప్పు. లక్కీ నీ పేరేంటి చెప్పమ్మా. లక్కీ ఇదిగో. నీ పేరేంటి? పేరు చెప్పు. చెప్పవా? ఇంకెక్కడైతే డాక్టర్ గారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే మనం కన్సల్టేషన్కి వెళ్తామో ఇవన్నీ కామన్ కదా, అంటే బీపీ అయితే చెకప్ చేస్తారు అండ్ వెయిట్ ఒకటైతే చూస్తారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఫైల్ అన్నది లోపలికి ఇన్ని అయితే చేస్తారు. నాకైతే ఒకటే టెన్షన్ అనమాట, ఏమంటారో ఏంటి అని. ఎందుకంటే తెలిసిన వెంటనే ఇమీడియట్గా అయితే వెళ్ళలేదు. 20 days గ్యాప్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను టెస్ట్ చేసుకుంది టూ ఎర్లీ. ఎందుకు నాకు ఆయాసంగా ఉండేసరికి డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నాను. టాబ్లెట్స్ కానీ మరి అడుగు విజయ్, వాళ్ళని అడగాలి కదా. ఎవరన్నా వస్తారమ్మా, ఏమన్నా అన్నారా? చెప్తా. ఏం చెప్పలేదు. అంటే స్కాన్ ఒకటి చెప్పారు. ఇప్పుడు చెప్పారు స్కాన్ 20 days లోపు ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్నారు. ఎక్కడ రాశారు స్కాన్? 20 days మమతాకి రాశారు. అక్కడ ఇంకా మమతావే ఉన్నాయి. సో ఏంటంటే నెక్స్ట్ కన్సల్టేషన్ 20 days తర్వాత. ఈ 20 days లోపు స్కానింగ్ చేయించుకుని రిపోర్ట్ దగ్గర పెట్టుకుని రమ్మన్నారు. ఇక్కడ ఏం స్కాన్ చేయలేదా? ఓన్లీ మాట్లాడారా? ఓకే. ఇంజక్షన్ అమ్మకి ఇంజక్షన్ చేస్తుందా తెలుసా? అమ్మాయిది అమ్మ వచ్చింది. కన్సల్టేషన్ అయితే కంప్లీట్ అయ్యింది.
స్కాన్ గురించి అయితే స్కాన్ నెక్స్ట్ 20 డేస్లో ఎప్పుడైనా సరే చేయించుకుని రిపోర్ట్ తీసుకుని నెక్స్ట్ విజిటింగ్ అయితే రమ్మని చెప్పేసి అన్నారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ లోపల ఏదైనా పొత్తి కడుపులో నొప్పి ఉన్నా, స్పాటింగ్, బ్లీడింగ్ ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఇమీడియట్గా స్కాన్ అన్నది చేయించుకోమన్నారు. ఈసారి మళ్ళీ మమతాకు అయితే రాశారనమాట. సత్య స్కాన్ అయితే బాగుంది అనుకున్నాను, ఎందుకంటే సెంటిమెంటల్లీ అది అలా మాకైతే బాగా జరిగింది అనిపించింది అనమాట లక్కీ విషయంలో. ఎందుకు ఈ మధ్యలో కాదంటున్నాను అన్నది ఎప్పుడైనా సందర్భం, అంటే మమత ఎందుకు కాదంటున్నాను అన్నది ఎప్పుడైనా సందర్భం కుదిరితే చెప్తాను ఏమైంది అన్నది. ఇప్పటికైతే ఎలా అని చెప్పేసి అన్నారు. అండ్ యాజ్ వెల్ వీక్లీ ఇంజెక్షన్స్, అంటే మిస్క్యారేజ్ అలాంటివి అవ్వకుండా ఉండడం కోసం వీక్లీ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారనమాట. అవి కూడా ఈ 20 డేస్ అంటే వీక్లీ వన్స్ అయితే చేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకటైతే చేయించుకున్నాను. అది ఎలా ఉంటుందంటే ఇంజెక్షన్ చేసినప్పుడు అంతలా అనిపించకపోయినా తర్వాత పెయిన్ వస్తుంది అనమాట. ఎందుకంటే లక్కీ విషయంలో కూడా నేను అప్పుడు అలా చేయించుకునేదాన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ అలా ఇంజెక్షన్స్ అయితే రాశారు. అండ్ యాజ్ వెల్ మెడిసిన్స్ కూడా 20 డేస్కి అయితే రాశారనమాట. ఈసారి ఏంటంటే నాకు వికారం కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఎక్కువగా అనిపిస్తుంది. అస్తమానం వామిటింగ్ సెన్సేషన్. ఇంతకుముందు నేను అంతలా అయితే ఫేస్ చేయలేదు. ఫస్ట్ 3 monthsలో కూడా మరీ పూర్తిగా తినకుండా ఏ రోజు లేను. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు తినలేకపోతున్నాను అనమాట. కొంచెం తింటున్నా ఏదో వికారం. రైస్ చూస్తే అసలు ఇంట్రెస్ట్ లేనట్టు, ఎంతో ఇష్టంగా తినే పప్పు కూడా అసలు చూస్తేనే తినబుద్ధి కావట్లేదు, అలా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికైతే అప్డేట్ అది. చూద్దాము. వీరుగారు వచ్చేసరికి టిఫిన్ తీసుకుంటున్నారనమాట, చేసే ఓపిక లేదనేసరికి. ఇంకా అంతే. మళ్ళీ స్కాన్ ఎప్పుడైతే చేయించుకుంటానో మళ్ళీ నేనైతే అప్డేట్ చేస్తాను.